నమస్తే, నేను మీ కిషోర్. సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిని సమప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని వర్గాలకి సమప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరు ఏ రకమైన పని చేసినా కూడా వాళ్ళని మంచి ఆలోచనతో, మంచి కంటి చూపుతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి అటు రాజ్యాంగంలో చెప్పారు. అదేవిధంగా ఎవరైతే సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని మాట్లాడుతుంటారో అందరూ కూడా అదే దృష్టితో చూస్తూ ఉంటారు. కానీ ఒక ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు మాత్రం కొన్ని వర్గాలని కించపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో అన్న ఆలోచనతో తమను తాముగా పైకి పెంచుకుందామన్న ఆలోచన చేస్తూ ఏదో రకంగా తక్కువగా చేసే ప్రయత్నం అయితే నేటి ఆధునిక సమాజంలో కూడా జరుగుతోంది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఏం జరుగుతోంది, ఎవరెవరి మీద ఏం మాట్లాడుతున్నారు అనే విషయం మీకు అవగతమై ఉంటుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం నాతో ఉన్నారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ అయిన బాలాలత గారు. ఎంతోమంది ఐఏఎస్ని ఆవిడ తీర్చిదిద్దారు. ప్రధానంగా ఆవిడ కూడా 2 సార్లు ఐఏఎస్ ర్యాంకర్. ఆవిడ ఐఏఎస్ సాధించారు. ఆ తర్వాత ఈ ఫీల్డ్ నుంచి పక్కకు వచ్చి ఒక అకాడమీని స్థాపించి తనలాంటి వాళ్ళు ఎవరేం ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే వాళ్ళను కూడా మంచిగా తీర్చిదిద్దుదామనే ఆలోచనతో ఆవిడ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం నా ఎదురుగుండా ఉన్నారు. అసలు స్మితా సబర్వాల్ గారు, ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు అసలు ఆ రకంగా ఒక వర్గాన్ని ఆలోచిస్తూ ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఎందుకు ఆ రకంగా మాట్లాడారు, అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఎందుకు ఈ పోకడలు పెచ్చుమీరుతున్నాయి, వీటన్నిటి మీద ఆవిడ ఏమంటున్నారో ఒకసారి విందాం. నమస్తే అండి బాలత గారు. నమస్తే అండి. బాలత గారు, కొంచెం బాధే ఇట్లాంటి విషయాల మీద మాట్లాడాలి అని అంటే, ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా నాకు కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ విషయాల్లో మాట్లాడచ్చు, వాళ్ళు వీళ్ళని అన్నారు, వీళ్ళు వాళ్ళని విమర్శించారని. బట్ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వీటిని ఎట్లా ట్యాకిల్ చేయాలనే విషయం కూడా సభ్య సమాజం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉందని అనుకుంటున్నాను నేను. సో మీరేం చెప్తారు అసలు ఈ రకమైన ధోరణి ఒక సివిల్ సర్వెంట్ నుంచి రావటం అనేది, ఈ రకమైన మాటలు రావటం అనేది ఏ రకంగా చూస్తున్నారు? దివ్యాంగుల పట్ల ఇటువంటి కామెంట్స్ ఒక సివిల్ సర్వెంట్ చేస్తుందని పబ్లిక్ డొమైన్లో పెడతారని నేను అసలు ఊహించలేదు. నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజులు ఇవి. నా జీవితంలోనే ప్రైవేట్ లైఫ్లో, కుటుంబంలో దివ్యాంగులు చిన్నప్పటి నుంచి చులకంతో చూడబడతారు. సమాజం వాళ్ళని వెలివేస్తుంది. చాలా వరకు స్కూల్కి వెళ్ళాలన్నా, అడుగు తీసి అడిగేయాలన్నా, స్విచ్ చేసుకుని లైట్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా, 2 అడుగులు ముందుకేయాలన్నా సరే వాళ్ళ సమస్య నాకు తెలుసు. ఎందుకంటే నేను వాళ్ళతో రెగ్యులర్గా ఉంటాను. నేను సేమ్ అదే సమస్యతో ఉంటాను. అది అధిగమించాలంటే హిమాలయ పర్వతాలను ఎక్కడం కన్నా కష్టమైన పని. ఇవన్నీ అధిగమించి వాళ్ళు మామూలు మనుషులుగా జీవించాలంటే కొంతమంది అవన్నీ దాటి అవన్నీ అధిగమించి వచ్చేస్తారు బయటికి. అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. మేము కూడా సమాజంలో గౌరవంగా గొప్పగా సేవ చేయాలి అని. వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లాంటి యాస్పిరేషన్స్ పెట్టుకుని చాలా వరకు నా దాకా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళ యొక్క నైతికత, వాళ్ళ యొక్క నైతిక బలం పెంపొందించి మీరు సమాజానికి ఇంకా బాగా చేయొచ్చు అనే దానిలో రెగ్యులర్గా ప్రతి సంవత్సరం నేను 2-3 స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళని, బాగా టాలెంటెడ్ పీపుల్ని స్పెషల్గా చదివిస్తాను. చదివించిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా 1-2 ప్రతి సంవత్సరం నా దగ్గర నుంచి పాస్ అవుతారు. అట్లాంటిది ఇటువంటి మాటలు, స్వీపింగ్ స్టేట్మెంట్స్ వల్ల వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా దెబ్బతింటాయి, ఆత్మ న్యూనత ఎలా పెరుగుద్ది, ఆత్మ గౌరవం దెబ్బతింది. అంతే కదా. ఎక్కడ తగలకూడదు అక్కడ తగిలింది వాళ్ళందరి మనసులో. చాలా అది పెయిన్ఫుల్ ఎమోషనల్ ఇష్యూ. అది ఆవిడంత చులకనగా, అంత ఈజీగా ఎమోజీస్ పెట్టుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ, వచ్చిన కామెంట్స్కి రిప్లైలు ఇచ్చుకుంటూ, రీట్వీట్లు చేసుకుంటూ, అసలు ఆవిడ ఆవిడ మనసులో ఏముంది కాదు, మా పట్ల ఇంత దయ లేకుండా ఎందుకుంది అనేది నా ఒక ఇది. అంటే ఒక సివిల్ సర్వెంట్కి అంత టైం ఉంటుందండి ఆ రకంగా చేయడానికి? అసలు ఇది కూడా క్వశ్చనే. అంటే పని తక్కువయ్యి వాళ్ళకి సేవ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి అన్ని అందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కార్లు ఉంటాయి, హెలికాప్టర్లు ఉంటాయి, ఏసీ రూములు ఉంటాయి. ఏసీ రూమ్ నుంచి అడుగు కూడా బయట పెట్టరు. ఇంకా లేడీస్ అయితే ఇంకా సివిల్ సర్వీసెస్లో వాళ్ళ మేకప్ కూడా పోదు పొద్దున సాయం దాకా. సో వీళ్ళకి
కనీసం తమ కాళ్ళతో తమ నిలబడలేక కింద రోడ్డు మీద పాక్కుంటూ వెళ్ళే డిఫరెంట్ లేబుల్ మీరు చూసుంటారు. అవును. చాలాసార్లు మనం బయట కూడా కనిపిస్తుంటారు. చాలామందికి ఆర్థికంగా లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోనో కారో తెచ్చుకోలేక ఇట్లా క్రాల్ చేస్తారు. క్రాల్ చేసుకుంటూ వెళ్తారు. అవన్నీ నేను స్వయంగా నేను చిన్నప్పటి నుంచి డిఫరెంట్లీ ఏబుల్డ్ సంబంధించిన రకరకాల సంస్థలకు సంబంధించి నేను చిన్నప్పటి నుంచి నేను ట్రీట్మెంట్ తీసినప్పుడు కానీ తర్వాత అనేక సందర్భాల్లో నన్ను వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని నన్ను పిలవటం కలవటం చేసినప్పుడు కానీ నేను వాళ్ళ జీవితంలో నేను ఒక భాగం, నా జీవితంలో వాళ్ళ ఒక భాగం, నా శరీరంలోనే వాళ్ళు ఒక పార్ట్. దే ఆర్ విత్ మీ, నా సోల్లో వాళ్ళు ఉంటారు. అక్కడ ఏమైందంటే వాళ్ళు బాధపడేసరికి నేను చూడలేకపోయాను. కొన్ని వందల మంది ఫోన్ చేశారు త్రూ అవుట్ ఇండియా. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. దీనిలోనే ఉన్నా కదా. అవును. ఏదో ఒక మీటింగ్కో ఏదో ఒక ఫంక్షన్కో నేను గెస్ట్గా పిలుస్తారు. ఇట్లా అన్ని కాంటాక్ట్ నెంబర్ దగ్గర ఉన్నాయి. చాలామంది ఫస్ట్ మీ హైదరాబాద్ నుంచి, ఇంకా నాట్ ఓన్లీ హైదరాబాద్, ఢిల్లీ నుంచి, జేఎన్యూ నుంచి ఇట్లా కూడా కాల్స్ చేసి మీ హైదరాబాదే కదా, ఇలాంటివి మీరు ఖండించాలి మమ్మల్ని అందరిని అన్నారు, మేము కేసు బుక్ చేద్దాం అనుకుంటున్నాం ఎక్కడి నుంచి అంటే, ఆగండి మీరు ఒక ట్వీట్ చేయండి ఇది తప్పమ్మా అని, అవసరమైతే నేను సీఎంని కలుస్తాను ఇక్కడ వెళ్ళి, మీరు మాత్రం తొందరపడి కేసులు బుక్ చేద్దాం, అవి కూడా గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారు అని చెప్పి 24 గంటలు చాలామంది చేత మేము చెప్పించడం జరిగింది. అసలు ఎందుకు వచ్చింది మేడం గొడవ? ఆవిడ ఏదేదో చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, పూజా కేట్కర్ అని చెప్పి అవును, ఒక 10 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ జరిగింది. ఆ అమ్మాయి ఒక ఫేక్, ఆ అమ్మాయి ఓబీసీ ఫేక్, ఆ అమ్మాయి డిజబిలిటీ సర్టిఫికేట్ ఫేక్, అమ్మాయే ఫేక్, అమ్మాయి అటెంప్ట్లు కూడా ఫేకే. ఒక అమ్మాయి యూపీఎస్సీలో ఎప్పుడు అలాంటి సంఘటన జరిగింది. ఇంకా దాని మీద చర్చ స్టార్ట్ చేశారు. అది అయిపోయింది ఆ చర్చ. మనోజ్ సోని యూపీఎస్సీ చైర్మన్ ఆయన మీద కూడా ట్వీట్ చేశారు ఈవిడ, ఆయన ఎస్కేప్ అవడానికి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అన్నట్టు ఏదో ఒక ట్వీట్ వేశారు. అవి కూడా మేము ఎప్పుడు స్మితా సబర్వాల్కి సంబంధించిన అంశాలు మేము ఎప్పుడు పట్టించుకోము, అసలు ఇన్వాల్వ్ అవ్వరు. ఇప్పుడు మీరు కూడా, నేను చాలా సోషల్ మీడియాలో ఉంటాను చూడండి, ఏ ఒక్కరి గురించి నెగిటివ్గా నేను మాట్లాడినా అసలు వాళ్ళు పర్సనల్ లైఫ్లో మేము ఇన్వాల్వ్ అవ్వం. కానీ ఇది ఏంటంటే ఆవిడకి ఏమీ సంబంధం లేని, ఆవిడ అనుభవించని డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ గురించి ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఏ ఎయిర్లైన్స్ వాళ్ళైనా వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా? వైకల్యం ఉన్న పైలట్ ఎయిర్లైన్స్ అంగీకరిస్తుందా? వైకల్యం ఉన్న సర్జన్ మీరు విశ్వసిస్తారా? అంటే అక్కడ ఏంటి మా శక్తి యుక్తుల్ని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు ఆవిడ అన్నది కాబట్టి ఆవిడకి కూడా తెలియాలి కదా, కొన్ని చూస్తుంటే మాధ్యమాల్లో తెలుస్తుంటాయి. మరి ఒక డిజేబుల్డ్ పర్సన్కి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు, ఆంకాలజిస్ట్ ఆయన సురేష్ అద్వానీ, ఆయనకి ఇచ్చారు. సో అట్లాగే ఒక డిజేబుల్డ్ పర్సన్, ఆయన కూడా పోలియో ద్వారా పాపం ఆయన ఇబ్బంది పడిన తర్వాత దేశం అంతా తిరిగిన తర్వాత సత్యేంద్ర సింగ్ను ఆయనకి అంటే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సత్యేంద్ర సింగ్ లోహియా పద్మశ్రీ, ముగ్గురు పద్మశ్రీలు డిజేబుల్ నుంచి నాకు కాల్ చేశారు విత్ ఇన్ 24 hours ఆఫ్ అ ట్వీట్. బాల్లత ఈరోజు మాట్లాడిందంటే అది ఒట్టి బాల్లత వాయిస్ కాదు. బాల్లత హైదరాబాద్లో ఉంది, బాల్లతకి మాట్లాడే ఒక వాయిస్ ఉంది కాబట్టి వాళ్ళ తరపున నేను మాట్లాడాను. చాలా మంది ఈవిడికి ఎందుకు పొడుచుకొచ్చింది అంటున్నారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా, మీకు సబర్వాల్కి గారికి మధ్యన ఉన్న గొడవ ఉందా? అసలు నాకు ఆవిడ పరిచయమే లేదండి, పరిచయమే లేదు అసలు ఆవిడ నాకు. నేను ఆవిడ గురించి అసలు పట్టించుకోను, అసలు పట్టించుకోను. ఇంకా నాకు చాలా మంది బ్యూరోక్రట్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆవిడతో నాకు సంబంధమే లేదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ నా సమాజాన్ని, ఎందుకంటే నా సమాజం ఎందుకన్నానంటే, ఏ వల్నరబుల్ సెక్షన్ అయినా మీరు చూడండి, ఎస్సీల్లో మీరు చెప్పండి, ఒక ఎస్సీ కమ్యూనిటీ ఎస్టీ కమ్యూనిటీ మీద ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఈ పాటికి ఏమయ్యేది పరిస్థితి? చాలా గొడవలు అయ్యేవి. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళకి కులం లేదు, మతం లేదు, అందరిలో ఉన్న డిజేబుల్డ్ వాళ్ళు, ఆర్గాన్ ప్రాబ్లం, వీళ్ళకి ఏదో ఒక చెయ్యో కాలో కన్నో ఉండదు అంటే వీళ్ళు వచ్చి మా దాకా వచ్చి అడగలేరు, వీళ్ళకి అంత శక్తి లేదు, లేదా నేను చాలా అధికారంలో ఉన్నాను, వీళ్ళంటే పురుగుల్లా కనిపించారు. ఆ ట్వీట్ చదివితే నా మైండ్ 10 నిమిషాలు అసలు బ్లాక్ అయింది. అన్నీ అసలు మైండ్ పనిచేయాలి. ఫస్ట్ టైం నా లైఫ్లో నా మైండ్ పనిచేయాలి 10 నిమిషాలు. అరే వీళ్ళ తరపున ఎవరు అడగరానా? వీడికి అంత చులకన? అసలు ఒక రేస్ గురించి అంటే ఒక కమ్యూనిటీ గురించి జడ్జ్ చేసేంత గొప్పదా ఈవిడ? వాళ్ళ ఎబిలిటీస్ అంతా దైవాంశ సంబుద్రాలా? నేను యాక్చువల్గా నాకు తెలుసు, నేను ప్రశ్నిస్తే బ్యాక్లాష్ వస్తుంది. ఈవిడ ఫ్రెండ్ సర్కిల్ నా మీదకి దూకుద్ది. ఐఏఎస్లో ఏ వ్యక్తి మీద ఒక అధికారంలో ఒక మొత్తం సెటప్ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టమంటే లైట్,
ఈజీ పడతాను. నాకు తెలుసు నేను దేని రిస్క్ చేస్తున్నాను. నాకు తెలుసు నా పేరు ప్రతిష్ట, నేను ఇప్పటి వరకు దాచుకున్న నా శక్తియుక్తులు ఏదైతే బయటకు నాకున్న మంచి నేమ్ ఉందో మొత్తం పాడు చేస్తారని తెలుసు. ఐ రిస్క్డ్ ఇట్, ఐ బ్రేవ్డ్ ఇట్. నేను అనుకున్నా ఈరోజు నేను ప్రశ్నించకపోతే బాలలతగా నేను బతుకుండి కూడా వేస్ట్. నేను ఇక్కడ ఉండి సమాజంలో ఉండి పుట్టినప్పుడు ఇంత అన్యాయం, ఇంత బ్లాటెంట్ రిమార్క్స్, ఇంత దారుణమైన స్టేట్మెంట్స్ ఒక కమ్యూనిటీ మీద, అది కూడా ఉన్న కమ్యూనిటీలో అందరిలో కల్లా చాలా దిగువన ఉన్న కమ్యూనిటీ మీద ఈవిడ చేస్తుంటే నేను ప్రశ్నించకపోతే నేను బతుకుండి వ్యర్థం. నా ఆత్మకు నేను సమాధానం చెప్పుకోలేను. పోనీ నా మీద బురద జల్లుతారు. ఈవిడకి ఏం సంబంధం, ఈవిడ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతుంది, ఈవిడ అది చేస్తుంది, ఇది చూస్తుంది. అంటే మిమ్మల్ని ఏదో ఒక పనికిరాని వాళ్ళగా చిత్రీకరించే ప్రయత్నం కాదా ఇది? చాలా చాలా నా గురించి కామెంట్స్ కూడా రాసింది. డిజబిలిటీ ప్రివిలేజ్ వాడుకున్నాను. డిజబిలిటీ ప్రివిలేజ్ కాదు, అది రైట్. కోటా అనేది డిజబిలిటీలో రైట్. నేను కోటా వాడుకోవాలా? అది అంటే నా కోటా కాకుండా మెరిట్లోని లిస్టులో ర్యాంక్ వచ్చింది. 167 ర్యాంక్ మెరిట్ లిస్టులోనే వచ్చింది 2017లో. నేను ఏం అవును క్వశ్చన్ చేయట్లేదు. నన్ను అంటే అందండి. ఇది అవకాశం తీసుకుని కొంతమంది బొరద చల్లటానికి ట్రై చేస్తున్నారు. నేను ముందే తెలుసు నాకు ఇదంతా జరుగుద్దని. ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్ళి ఒక విషయాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సపోర్టర్స్, ఎందుకంటే ఆవిడకి చాలా క్రేజ్ ఉంది ఇన్స్టాలో, ఆవిడ చాలా పెడుతుంటుంది. ఒకసారి ఇన్స్టా రీల్స్ చూడండి మీరు, పబ్లిక్ ఉపయోగపడే చాలా పెట్టిద్ది, జనానికి బాగా ఉపయోగపడతాయి, కమ్యూనిటీకి సర్వీస్ బాగా చేస్తుంది ఇన్స్టాలో. మీరు చూడండి ఒకసారి తెలుస్తుంది. సో ఆమె తరపు వాదించే పెయిడ్ బ్యాచ్ కూడా ఉంది ఒకటి. సో వాళ్ళందరూ ఈవెన్ ఇక్కడ దగ్గరలో ఉండే అశోక్ నగర్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. సో వీళ్ళు నన్ను వేసేస్తారని కూడా నాకు తెలుసు. వదిలితే చంపేస్తారు నన్ను. అంటే నేను గట్టిగా లేకపోతే ఈ ఇష్యూలో నాకు కనుక సమాజం సపోర్ట్ ఉంది కాబట్టి ఆగారు. నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? రాజకీయ నాయకులు కాదు, బ్యూరోక్రాట్స్. ప్రైవేట్గా ఫోన్ చేసి నువ్వు మంచి పని చేసావు, 10 ఏళ్ల నుంచి ఆమెను క్వశ్చన్ చేసేవాడు ఎవడు లేడు, ఆమెకన్నా సీనియర్ ఆఫీసర్స్ని కూడా ఇబ్బంది పెట్టేది, వాళ్ళ పోస్టింగ్స్ కూడా ఈమె చేతిలోనే. కేసీఆర్ ఏమైనా నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆమెకి స్పెషల్గా చాపర్స్ ఇచ్చాడు, హెలికాప్టర్స్ ఇచ్చి ప్రయాణం చేయించాడు. అమ్మ ఆమె భూమి మీద లేదు, గాల్లో ఉంది, అందుకని మిమ్మల్ని పురుగులా చూస్తుంది. మిమ్మల్ని కాదు అసలు మమ్మల్ని కూడా పురుగులా చూస్తుంది. కానీ ప్రశ్నించే శక్తి ధైర్యం మాకలేదు. నువ్వు ప్రశ్నిస్తావు, శబాష్, యూ ఆర్ గివింగ్ బోల్డ్ స్టేట్మెంట్స్, కమ్ ఆన్ గెటప్, ఏం పర్లేదు నీకేమైనా మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. అందరూ ప్రైవేట్లో చెప్తున్నారు. బట్ వాళ్ళు వెనక నడుస్తారా మీ వెనకాల? రారు, ధైర్యం లేదు వాళ్ళెవరికి. బాలగంగాధర్ తిలక్ అనే గ్రేట్ పోయిట్ ఒకటి చెప్తాడు, ధైర్యంగా నటిస్తారు, డైలీ పేపర్ తిరగేస్తారు, జాలీగా ఉన్నట్టు చేస్తారు, కుంచుకుపోయిన మనుషులు వీళ్ళు, గతించిన కాలపు నీడలని. ఒక అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికి రాకపోతే అదే పెద్ద అన్యాయం అని నేను అంటాను. ఎవరు రారు, నేను చెప్తాను కదా, నో బడీ విల్ కమ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫైట్. రాజకీయ నాయకులు కూడా అండ్ రారు. ఎవరు వచ్చారు? ఇప్పుడు 3 రోజుల నుంచి జరుగుతుంది. హరీష్ రావు గారు ఖండించారు, సీతక్క గారు ఖండించారు, ధర్మపురి అరవింద్ గారు ఖండించారు, మిగతా అందరికీ తెలిసి ఇష్యూ జరుగుతుందని అందరూ ప్రైవేట్గా ఫోన్ చేస్తున్నారు, యు గో ఆన్, కమ్ ఆన్ అని. కానీ ధైర్యంగా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే, అదే చెప్తున్నానండి. అంటే రేపు నాకు కాదు, ఈ కమ్యూనిటీకి కాదు, ఇంకొకటి అన్యాయం జరుగుద్ది, రారా, ప్రశ్నించరా? తెలంగాణ సమాజం గొప్పదండి. నేను అది బాగా నాకు అనిపించింది ఈసారి. సమాజంలో నాకు తెలిసిన వాళ్ళకి కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి ప్రతి ఊరి నుంచి. మాకు ఆవిడ గురించి బాగా తెలుసు, ఆవిడ అప్పుడు మా దగ్గర చేసినప్పుడు ఇట్లా చేసింది, అక్కడ అట్లా చేసింది, అక్కడ ఆ స్కామ్ జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, నువ్వు మాత్రం ఈ విషయంలో మాత్రం వదలొద్దు, మేము వస్తాం నీకోసం, ఏ రోజు నువ్వు ధర్నా చేస్తావు చెప్పు, మేము రిలే వచ్చి కూర్చుంటాం, ఏ ఊరికి ఆ ఊరు అని చెప్పి అడుగుతున్నారు. అంటే సామాన్య ప్రజలకి విషయం తెలుసు, కానీ ఎవరైతే ఎలీట్ క్లాస్ ఉన్నారో, అంటే రాజకీయంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, బ్యూరోక్రటిక్గా కావచ్చు, వాళ్ళు ఉన్నారో వాళ్ళు లేరు. అండ్ ఎంటైర్ మీడియా ఈజ్ ఈ విషయంలో మీడియా ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను మీడియాని చూశాను. ఒక తప్పుని ఖండించడంలో ధైర్యంగా ముందుకు వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ అంశం మీద మీడియా తెగువ ఇట్ ఈస్ సంథింగ్ ఫెంటాస్టిక్. అవును, ఖండిస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ మీడియా కూడా. అంతే కదా సమాజంలో. ఇప్పుడు నేను అన్నట్టుగా అందరూ సమానం అని అనుకున్నప్పుడు నువ్వు ఒకళ్ళని విమర్శిస్తే, మీరు అన్నారు ఇందాక ఒక మాట, ఎవరో ఎస్సీ ఎస్టీలు ఎవరన్నా విమర్శిస్తే మీరు ఎవరన్నా ఇలా ఊరుకునే వాళ్ళ, ఇట్లా ఉంటారా, ఇట్లా ఉంటుందా పరిస్థితి? ఎందుకంటే అండి ఆవిడ కూడా అనుకుంటుంది, వీళ్ళు కాళ్ళుండో చేతులుండో కళ్ళుండో, వీళ్ళకి ఒక చోట నుంచి ఒక చోట కదలలేరు. ఆ ఉద్దేశం ప్రకారం ప్రశ్నించేవాడు రాడు, నా ఇష్టం ఏదైనా వాక్కోవచ్చు, నేను నన్ను ఎవరు ప్రశ్నించడు, ఏదైనా చేయొచ్చు. మిమ్మల్ని ఉద్దేశించి చేసిందని అనుకుంటున్నారా?
డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ అండి మొత్తం కమ్యూనిటీ పరంగా ఆవిడ వచ్చింది. Yes, ఫస్ట్ అంతే ట్వీట్ కదండి. అసలు నాకు మీతో సంబంధం లేదు. ఫస్ట్ ట్వీట్లో నాకు ఒక సంబంధమే లేదు. లేదు. బట్ ఆ తర్వాత మాత్రం క్వశ్చన్ చేస్తే చాలా సంబంధాలు వచ్చేస్తాయి కదా, ప్రశ్నిస్తే. ప్రశ్నిస్తే. నేను ఒక కాజ్ కోసం మాట్లాడాను, ఇప్పుడు కూడా చెప్తున్నానండి. ఈ కాజ్ కోసం ఏదైతే ఇలాంటివి వల్నరబుల్ సెక్షన్స్ మీద, అది ఏ వల్నరబుల్ సెక్షన్ అయినా డ్రాస్టిక్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే ఒక కాజ్ ఉంది కదా, అది నేను ప్రశ్నించకపోతే మొత్తం సమాజానికి మనం ప్రశ్నించగలమనే ధైర్యం కూడా రాదు. ఎక్కడికెక్కడ కొంచెం కొంచెం ఆలోచిస్తున్నారు కానీ మనం ప్రశ్నించాలన్న థాట్ కూడా ఉంటుంది అనమాట. అంటే భయం, ఎస్ భయపడతారు, ఏం చేస్తారు వాళ్ళు, చాలా ఇది ఉంటుంది కదా. నాకు ఇప్పుడు నా స్థాయిలో నాకే ఆ టైప్ ఆఫ్ ఇది తీసుకొస్తున్నారు. ఏంటి, అమ్మో ఆవిడతో పెట్టుకోకు, ఏంటి ఆవిడతో పెట్టుకుంటే, ఒక ధర్మయుద్ధంలో ఆవిడతో ఏంటి పెట్టుకుంటే, ఒకవేళ ధర్మయుద్ధం చేస్తా చచ్చిపోతే తప్పేంటి చెప్పండి మీరు. అవును. ఇప్పుడు నిజంగా నష్టం జరిగింది నాకు, అందరు కలిసి రాళ్ళేస్తారు, నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నావు కాబట్టి నువ్వు ఇలాంటివి మాట్లాడుతున్నావు అంటారు. నేను అన్నీ కేర్ చేయడం మానేశాను. నన్ను పంపించేస్తే తెలంగాణ నుంచి వెళ్ళిపోతా, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను బుర్ర ఉపయోగించి బతికేదాన్ని, హానెస్ట్గా బతికేదాన్ని. అది టార్గెట్ అయి ఉంటుందని అంటారా ఆ రకంగా? ఇప్పుడు ఎందుకు తెలుసా, పర్సనల్గా మోరల్ డౌన్ చేస్తే నేను ఇదైపోతా కదా. నేను డిసైడ్ అయిపోయానండి, అవసరమైతే ఫారెన్ వెళ్ళి బతుకుతా, ఎట్లయినా వెళ్ళి బతుకుతా, నేను ఏ పని చేసుకుని బతుకుతా, ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది. సో నేను కోచింగ్ చెప్పక్కర్లేదు, నాకేంటంటే ప్యాషన్. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ సివిల్స్ రిజైన్ చేసి, వాళ్ళకున్న పొజిషన్స్ రిజైన్ చేసి వచ్చి రాజకీయాల్లోకి దేనికి వెళ్ళారు, పార్టీలు స్థాపించుకున్నారు. అట్లా నా ప్యాషన్ ఏంటి, నేను కొంతమంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేసే ప్యాషన్. దానిలో ఆవిడ కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి పెట్టాలని కానీ, లేకపోతే ఆవిడ కూడా కొంచెం బయటికి రావాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో. నాకు అదే డౌట్ వస్తుంది అసలు. ఏంటంటే బాగా ఐడెంటిటీ వచ్చేస్తే, సెలబ్రిటీ అయిపోతే, ఐడెంటిటీ వచ్చేస్తే సునీతా సబర్వాల్ పార్టీ పెడితే ఓట్లు వస్తాయి, ఎంపీ అయిపోవచ్చు. ఏమనండి పాలసీ మేకర్ అయితే ఏమవుద్దు, అసలు డిజేబుల్ వాళ్ళని అందరిని చంపేస్తాము, పురుగుల్లాగా తొక్కేసిద్దాము. బట్ అది దానికోసం అని చెప్పి మీలాంటి వాళ్ళని ఎంచుకోవటం అనేది, అంటే అది ఆమె భావ దారిద్ర్యము, ఆమె యొక్క బుద్ధి దారిద్ర్యము, ఆమె యొక్క నీచమైన మైండ్ సెట్. ఖచ్చితంగా అంతే కదా. వెనకాల ఏమి ఇంకా మెయిన్ మోటివ్ ఏం లేదని అంటే ఖచ్చితంగా మోటివ్ ఏంటంటే, ఇలాంటి రాళ్ళేస్తా పోతే కోటా డిబేట్ కాస్త కోటా సిస్టమ్ మీద వెళ్ళిన తర్వాత జనరల్గా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు రిజర్వేషన్లను ప్రశ్నించే విధంగా వెళ్తోందేమో, డిబేట్ టర్న్ అయిపోయింది. ఇంక డిబేట్ మళ్ళీ ఆమెకి నాకు మధ్య అనిపిస్తుంది. అంతే కాదు, డిబేట్ ఈస్ నువ్వు అసలు నేను కోటా ఉండాలి వద్దన్న విషయం నేను మాట్లాడలేదు మీరు. అసలు నాకు అది కాదు క్వశ్చన్. ఆవిడ వీళ్ళ మీద ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తుంది అనే క్వశ్చన్తో కిందంతా డిస్కషన్ ఏంటి, అసలు కోటాలు ఎందుకో ఉండాలో వద్దో డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వం, పబ్లిక్ పాలసీ. ఇట్స్ పబ్లిక్ పాలసీ. పార్లమెంటు తర్వాత వీళ్ళు తప్పు చేస్తే జుడిషియరీ క్వశ్చన్ చేయటం అది ఉంటుంది. దానిలో వీళ్ళందరూ డిబేట్ ఏంటి, నీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఉంచుకో, ఎవరికి వాళ్ళకు ఉంటాయి. రిజర్వేషన్ వల్ల నేను ఎఫెక్ట్ అని అంటారు కొంతమంది, లేదా రిజర్వేషన్ వల్ల బాగుపడ్డానంటారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్ టు మీ, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది, దాన్ని నేను జడ్జ్ చేయట్లేదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఈవిడ పరిస్థితి ఏంటి, ఈవిడ ఎందుకు ఒక అట్టడుగు వర్గాలు ఉన్న కమ్యూనిటీని క్వశ్చన్ చేసింది. అది మేము కూడా ఏం డిమాండ్ చేసాం, అది విత్డ్రా చేసుకో. ఎవరినైతే నువ్వు అన్నావు వాళ్ళకి అపాలజీ చేయి, మేము అలా అనుకుని చెప్పలేదని అపాలజీ చేయి. ఒకటి పోనీ గౌరవంగా జస్ట్ ఆ ట్వీట్ డిలీట్ చేసేసి, నేను వేరే ఉద్దేశంతో అన్నా అండి, అంటే సారీ చెప్పకపోయినా నేను వేరే ఉద్దేశంతో అన్నాను పెట్టేస్తుంటే అయిపోయేది, ఆవిడ చాలా గౌరవం పెరిగేది. కానీ ఆవిడ తీకపోగా ఇంకా అడమెంట్గా ఉన్నారు. చాలా కామ్ అండ్ కూల్గా ఉండే బాలలత గారు ఒక్కసారిగా ఈ విషయానికి సంబంధించి స్పందించడం కానీ, మీడియా ముందుకు రావటం కానీ ఎవరన్నా ప్రేరేపించారా, లేకపోతే ఆవిడంతటా ఆవిడే ముందుకు వచ్చారా? కొన్ని వందల మంది దివ్యాంగులు 24 గంటల పాటు నాకు ఫోన్ చేసిన తర్వాత, ఎక్కడెక్కడి నుంచో, నా దగ్గర ఉండేవాళ్ళు కాదు, ఎక్కడి నుంచో ఫోన్ చేసిన తర్వాత, వాళ్ళ యొక్క భావాలు బాధలు నాకు చెప్పిన తర్వాత, ఇవాళ ఆవిడ ఏ కమ్యూనిటీ గురించి మనసు మీద కొట్టకూడదు, ఎవరిని తగిలించుకోకూడదు, వాళ్ళని తగిలించుకుంది. ఇది ఒక ఉద్యమం అవుతుంది, ఖచ్చితంగా చెప్తాను నేను. నా చేతిలో కూడా లేదు ఇది ఆపటానికి. ఒక కమ్యూనిటీ వాళ్ళకి చాలా మనసులో బాధపడి ఉంటారు కదా, ఒక రాయి తగిలితే బాగా గట్టిగా బలంగా పడుతుంది, అది మనసులోకి వెళ్ళిపోద్ది. ఆ కమ్యూనిటీ పైన రాయి ఇస్తున్నాము, ఎవరు ఊరుకోరు. మీరు ఆదిలాబాద్లో చూస్తే ఎవరో రక్తంతో దిష్టి బొమ్మలు దగ్ధం చేసి రక్తం వేసి నాకు వీడియోలు పెట్టారు, మ్యామ్ చూడండి.
అట్లా చాలా జిల్లాలో ఎక్కడికక్కడ చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇలాంటి స్టేట్మెంట్ చేస్తే దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారా మీరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పబ్లిక్ డొమైన్లో స్టేట్మెంట్ చేస్తే సీసీఎస్ రూల్స్ కూడా ఉంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్లు చేయకూడదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నోట్లోంచి బయట పబ్లిక్లో వచ్చే మాట, వాళ్ళ ఇంట్లో లోపల వాళ్ళ కుటుంబ వ్యక్తులతో కాకుండా పబ్లిక్లో వచ్చే మాట ఏది మాట్లాడినా అది ప్రభుత్వం తరపున మాట్లాడినట్టే. కాబట్టి ఖచ్చితంగా అది ప్రభుత్వ భావజాలం అని అర్థమవుతుంది ఫస్ట్ ఎవరికైనా. సో ప్రభుత్వానికి సంబంధించి ఇంకెవరు కూడా మాట్లాడలేదు కదా, అట్లాంటప్పుడు మీరు ప్రభుత్వ స్టేట్మెంట్ అని ఎట్లా? మరి ఆవిడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఎక్కడుంది చెప్పండి? గవర్నమెంట్ అధికారంలోనే గవర్నమెంట్ ఉంటుంది. మరి వాళ్ళు మాట్లాడితే ఏ స్టేట్మెంట్? గవర్నమెంట్ నుంచి దీన్ని ఖండిస్తూ ఎక్కడ రాలేదు కదా. ఖండించాలి కదా, ఎప్పుడు ఖండించాలి కదా. గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలి కదా. ఖండించలేదు సరిగ్గా, ప్రాపర్ ఖండన ఎక్కడ జరగలేదు. కానీ ఇక్కడ మీరు టార్గెట్ అవుతున్నట్టు ఎందుకు భావిస్తున్నారు? ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ ఇప్పుడు ఎవరో జర్నలిస్ట్ నా గురించి ఈవిడ ఇలా మాట్లాడేది, మీ సమాధానం ఏంటంటే మీరు ఆవిడ స్పోక్స్ పర్సన్, ఆవిడ డిజబిలిటీ ప్రివిలేజ్ వాడి ఆవిడ సివిల్స్ ర్యాంక్ కొట్టి ఆ సర్వీస్ చేయకుండా వచ్చి కోచింగ్ సెంటర్ పెట్టింది. నేను రిజైన్ చేసి పెట్టా, నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి కోచింగ్ పెట్టా. ఆవిడ ఉద్యోగంలో ఉంటూ ఆవిడ ప్రివిలేజెస్ వాడుకుంటూ ఇంకొక కేటగిరీని అండర్మైన్ చేస్తుంది. ఆవిడ్ని అంటే ఆ అహం తట్టుకోలేక నా మీద రాలేదని ట్రై చేస్తుంది, పర్సనల్ తీసేసుకుంది, ఈవిడ క్వశ్చన్ చేస్తుంది అని. క్వశ్చన్ చేయకుండా ఉండమంటారా? మీరు చెప్పండి, మీరు సమాజంలో ఒక వ్యక్తి, మీరే తీసుకుందాం ఎగ్జాంపుల్, మీరు సమాజంలో ఒక వ్యక్తి అండి, మీ సమాజం పైన చాలా దారుణమైన హేయమైన స్టేట్మెంట్స్ చేశారు, మీరు చదువుకున్నారు, ఆ సమాజంలో మీరు కొంచెం బెటర్గా ఉన్నారు అంటే సమాజం తరఫున మాట్లాడే శక్తి మీకు ఉంది. మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు 10 నిమిషాల ప్రెస్ క్లబ్ ఉంది, ఓకే, 24 గంటల పాటు వేచి చూశారు, మీరు మాట్లాడకపోతే అది నేరమా కాదా? నేరమే. నేను మాట్లాడింది ఆవిడ ఏమైనా అన్నానా? మీరు చూడండి, మొత్తం నా చరిత్రలో చూడండి, ఆవిడని కాదు భూమి మీద ఎవరిని ఏమన్నా నేను. మీరు మీ స్థాయిని దిగదార్చుకుంటున్నట్టేమో. ఖచ్చితంగా దిగదార్చుకున్నా. అదే కాదు, నేను చాలా రిస్క్ చేశాను. ఈ టైంలో నేను చాలా రిస్క్ చేశాను. ఏ రిస్క్? ఎందుకు చేయాల్సినంత ఆవిడతో పెట్టుకుని నా స్థాయి దిగజార్చుకోవటం, ఆవిడతో పెట్టుకుని పబ్లిక్లో నా మీద విమర్శలు చేయించుకోవటం, ఆవిడతో పెట్టుకుని నేను కోటా సిస్టమ్ని సపోర్ట్ చేస్తున్నాను అన్నట్లు అర్థం చేసుకునేలా చేయటం, ఇవన్నీ నా స్థాయిని దిగజార్చుకున్నాను. నాకే ముందే నేను ఆలోచించానండి, నేను దీనిలో చాలా రిస్క్ చేస్తున్నాను, నా పరువు పోతుంది, నా ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ వాల్యూ పోతుంది, అన్నీ పోతాయి. కానీ వీటన్నిటిని ఈవెన్ నా ప్రాణం కూడా నా సమాజం కోసం వదిలేయడానికి రెడీ అయ్యి దీనిలోకి వచ్చాను. దిస్ ఈజ్ ఫర్ గ్రాంటెడ్. అండ్ నాకు ఒక్కటే అనిపించింది, ఇంత జరుగుతున్నప్పుడు నేను బయటికి రాకపోతే, బయటికి వచ్చి అడగకపోతే నన్ను క్షమించుకోలేని ఇది వచ్చింది, లైన్ వచ్చేసింది అనమాట. ఆ లైన్ దాటాక నేను బయటకు వచ్చాను. ఇంకా సమాజంలో ఎన్నో జరుగుతాయి. బేసికల్గా మీకు అసలు ఆవిడ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అసలు ఆవిడ మీద నాకు అభిప్రాయం లేదు. అసలు పర్సనల్గా ఆవిడెవరో నాకు తెలియదు. అప్పుడప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో చూడటం తప్ప పర్సనల్ ఒపీనియన్ ఆవిడపైన నాకు లేదు. మీరు మీ అకాడమీలో చెప్తూ ఉంటారుగా, దీస్ ఆర్ ద పర్సన్స్ 4th ర్యాంకు లేకపోతే 1st ర్యాంకు, అలా తెలుసు ఆవిడపైన. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక నిజం చెప్పాలి, ఈరోజు 2012లో అనుకుంటా ఆవిడపైన ఒక మ్యాగజైన్ వాళ్ళు ఆర్టికల్ వేశారు, అవుట్లుక్ వేసినప్పుడు. అప్పుడు నేను ఇంకా సర్వీస్లో ఉన్నా, నేను డిఫెన్స్లో డెప్యూటీ డైరెక్టర్గా చేస్తున్నా. అవుట్లుక్కే కదా? అవుట్లుక్ సర్వీస్లో ఉంటే మా కమ్యూనిటీ వాళ్ళందరూ ఎవరైతే సివిల్ సర్వీసెస్లో ఉన్నారో నైట్ క్యాండిల్ లైట్ మార్చ్ పెట్టారు నెక్లెస్ రోడ్లో, ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఆవిడ ఫోటోలు పెట్టుకుని. దానికి నేను కూడా వెళ్ళి ఒక లేడీని ఇంత మాట అంటారా, ఇంత డిఫమేటరీ ఆర్టికల్ రాస్తారా అని ఆవిడకి సపోర్ట్ చేసి వచ్చాను. నేను అట్లాంటి వ్యక్తి గురించి ఇది ఊహించలేదు అసలు. అంటే నిజంగా మనసులో ఉన్న విషయాన్ని ఆవిడ చెప్పారా, లేకపోతే ఒక దుగ్ధతో చెప్పారా వాళ్ళు పైకి వస్తారన్న ఆలోచనతో? ఆవిడ మనసులో ఏం జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంకోటి చెప్తాను, ఒక సమాజాన్ని అనేసి బట్టకాల్చి మీద పడేశారా? సమాజాన్ని అనేసి మీకు తెలుసా, తర్వాత వీటిలో కూడా ఎమోజీస్ ఉంటాయి, ఎమోజీస్ అంటే నవ్వటం, అదంతా ఒక సీరియస్ విషయాన్ని ఇంత లైటర్ వైన్ అంటే నేను ఏదైనా చేయొచ్చు, నన్ను ఎవడు క్వశ్చన్ చేయొద్దు, ఓకే నేనేం పడుచుకోవట్లేదు మీరు చెప్పేది ఇట్లని, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ టు ద హార్ట్ అనుకున్నట్టు ఫీలింగ్లో పెట్టేస్తున్నారనమాట. ఎవరు ఊరుకోరుతుంది. జస్ట్ ఆస్కింగ్ అని పెట్టడం, నేను కూడా అడుగుతా బోల్డ్, జస్ట్ ఆస్కింగ్ బాగోదని వదిలేసా. మా వాళ్ళు ఏం చేశారు తెలుసా, మీకు ఇప్పుడు నిజం చెప్తాను, మొత్తం డేటా తెచ్చారు, మొత్తం డేటా ఉంది వీళ్ళ దగ్గర, అవన్నీ మాట్లాడతాం మీడియాలో, నేనే ఆపాను. కానీ బాలలత గారు కొంచెం మీరు
రిస్ట్రెయింట్గా ఉండాల్సిన అవసరమే ఉందేమో అని అనిపిస్తోంది కొన్ని విషయాల్లో. చెప్పండి. ఆవిడ మాట్లాడిన దానికి మీరు వెంటనే రియాక్ట్ కావటం, మళ్ళీ ఆ, ఆవిడ మళ్ళీ దానికి రీట్వీట్ చేయటం, కొన్ని రకాలుగా ఆవిడ మాట్లాడడం, అది మీడియాలో చిలవల పలవగా రావడం, అవును. మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అసలు ఏం జరిగిందనే విషయాన్ని మీరు పైకి తీసుకురావటం. లేదు, నేను ఒకసారి వచ్చాను మీడియా ముందుకి, ఒక్కసారే వచ్చాను. ప్రెస్ మీట్ పెట్టింది ఒక్కసారే. తర్వాత ఇంతవరకు మీడియా ముందుకి నేను రాలే బయటికి. మీడియా వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడుగుతుంటే సమాధానం చెప్తున్నాను. ఎస్, నాకే నేను రాలా. రెండోది, నేను ప్రశ్నించకపోతే ఈ కమ్యూనిటీ నుంచి ప్రశ్నించడం చాలా కష్టం. అవును, మీరు అన్నదే. ఇది ఏమవుద్దంటే మీకు చెప్తా చూడండి, వీళ్ళు మీ క్లారిటీ ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. సివిల్ సర్వీసెస్లో కానీ ఏ సర్వీస్లో కానీ ప్రతి ఒక్కళ్ళ ప్రాతినిధ్యం, మీ ఏ కమ్యూనిటీ నాకు తెలియదు, ఏ కమ్యూనిటీకైనా ప్రాతినిధ్యం ఉండాలి. ఉండాలి. దానివల్ల వాళ్ళ యొక్క కష్టాలు సుఖాలు వాళ్ళకి ఎక్కువ అర్థం అవుతాయి. ఎస్, మీ కష్టం నాకు అర్థం కాదు, నా కష్టం మీకు అర్థం కాదు. ఒక 2 మార్కులు ఒక ఎస్సీ కమ్యూనిటీ అబ్బాయికి తక్కువ వచ్చి ఓసీ కమ్యూనిటీ అబ్బాయికి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, కానీ అబ్బాయికి ఎస్సీ కమ్యూనిటీ అబ్బాయికి ఎందుకు జాబ్ ఇస్తారంటే వాళ్ళకి ప్రాతినిధ్యం రావాలని చెప్పి. ఎస్, ఓకే, గవర్నమెంట్ మీకు తెలుసు ఇప్పుడు ఈ కాలంలో గవర్నమెంట్ జాబులు ఎంత తక్కువ ఉన్నాయో, అవును, అది మీ సమాజానికి తెలుసు. ప్రైవేట్ జాబ్స్ సాధారణంగానే ఎంత టాలెంటెడ్ ఉన్నా డిసెబిలిటీ వాళ్ళని ప్రైవేట్ జాబ్స్లో తీసుకోరు ఎక్కువ. అవును, మీ కంపెనీలో తీసుకుంటారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నా దగ్గర నేను తీసుకుంటాను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. ఇంకొకళ్ళు 100 మంది తీసుకోరు, వీళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. ఎస్, అలాంటప్పుడు నువ్వు చేసిన కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, నువ్వు పైలట్గా తీసుకుంటారా, సర్జన్గా యాక్సెప్ట్ ట్రస్ట్ చేస్తారా, 1 2 3 4 ఇట్లా ఉన్నాయి అనుకోండి. అవును, ఈ క్వశ్చన్స్ వల్ల రేపు ఒక సివిల్ సర్వెంట్ ఇట్లా మాట్లాడుతుంది, అందులోనూ చాలా ఫాలోవర్స్ ఉన్న సివిల్ సర్వెంట్. ఇది ట్విట్టర్లో ఎవరు ఉంటారు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు. ట్విట్టర్లో మాసెస్ ఎక్కువ ఉండరు, గ్రామాల నుంచి ఉంటారు ట్విట్టర్లో. ట్విట్టర్లో ఎవరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు, ఇంటలెక్చువల్స్ ట్విట్టర్లో ఎక్కువ మంది ఉంటారు. ఆ కేటగిరీ ఉంటారు ట్విట్టర్లో. ఆ కేటగిరీ వాళ్ళతో ఈవిడ ఈ డిబేట్ రైజ్ చేసింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ డిబేట్ చాలామంది చూశారు, చాలామందికి వెళ్ళిపోయింది ఇది. ఫస్ట్ 24 అవర్స్లోనే దాదాపు 10 lakhs వరకు చూశారు. మేము అప్పటి వరకు వెయిట్ చేసాం. వీళ్ళకి వచ్చే కాస్త ప్రైవేట్లో అక్కడక్కడ అయ్యో ఎంపతితో డిజేబుల్ కమ్యూనిటీ కూడా రిప్రజెంట్ అవ్వాలి అనే ఎంపతితో ఇచ్చే ఉద్యోగాలు పైన కూడా ఈ ప్రభావం పడుతుంది. లార్జర్ ఇంట్రెస్ట్లో ఆవిడ బ్రాడర్గా ఆలోచించాల్సింది. అంటే ఏంటి, నేను పెట్టే ట్వీట్ వల్ల జనం ఈ కేటగిరీ గురించి ఏం ఆలోచిస్తారు. ఆల్రెడీ డిప్రైవ్డ్ కేటగిరీ, ఆల్రెడీ కిందకున్న కేటగిరీ, వాళ్ళని పైకి లేపే ప్రయత్నం ఒక ఆఫీసర్గా చేయాలి, కానీ తొక్కే ప్రయత్నం చేయవద్దు కదా స్టేట్మెంట్ ద్వారా. ఎంపతి అండ్ సింపతి ఉండాలి ఆఫీసర్స్ కన్నా. తర్వాత ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది పర్సనల్ ఒపీనియన్ కావచ్చు, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. మీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో పర్సనల్గా మీ ఫ్యామిలీ మధ్య మాట్లాడుకో, మీ ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకో. పబ్లిక్ డొమైన్లో ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్, నువ్వు యాక్టివిస్ట్ కాదు. యాక్టివిస్ట్ వేరు మళ్ళీ ఇప్పుడు పెట్టారనుకోండి చాలా ఇది అవుతుంది. ఇప్పుడు అట్లా పబ్లిక్ మీరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి పబ్లిక్ డొమైన్లో నేను ఐఏఎస్గా చేయాలా, ర్యాంక్ వచ్చి రిజైన్ చేసి వచ్చింది. సో అంటే అట్లా పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవా? సిసిఎస్ రూల్స్ అని ఉంటాయి, ఖచ్చితంగా గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటుంది. మరి ఇప్పటి వరకు ఏం గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. జనరల్గా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ఆచితూచి రెస్పాండ్ అవుతుంది కదా. అందుకనే లేట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా అందుకే లేట్ అవుతుంది. కానీ చర్యలు ఉంటాయని మీరు భావిస్తున్నారా, చర్యలు ఉండాలని కోరుకుంటున్నారా? నేను చెప్తున్నాను చూడండి, అసలు ఈ ఇష్యూ జేఎన్యూ ఢిల్లీ స్టార్ట్ అయింది, నేను కాదు స్టార్ట్ చేసింది. కాదు కాదు జేఎన్యూ ఢిల్లీ స్టూడెంట్స్ నాకు చూసి ఫోన్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళకు కాల్ చేస్తారు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు కాల్ చేశారు, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా రకరకాల యూనివర్సిటీలు చదివే పిల్లలు కాల్ చేశారు నాకు ముందు వాట్సాప్ పెడుతూ. అంటే నేను ఆగేది కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏంటంటే ఈ హైదరాబాద్లో ఉన్నాను, వాళ్ళందరూ ఘోష వినిపించాను అంతే. ఓకే, ఇప్పుడు నేను ఆపినా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా ఆగరు. నేను ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 24 hours నేనే ఆపే కంప్లైంట్ ఇవ్వకుండా. మనం చెప్పి చూద్దాం, అడిగి చూద్దాం, మీరు ట్వీట్ చేయండి, ఫస్ట్ ట్వీట్ చేయండి. ఇది చూసి సత్యేందర్ సింగ్ లోహి అని చెప్పి ఒక యాంప్యూటీ అబ్బాయి, పద్మశ్రీ అవార్డు ఫోన్ చేశాడు నాకు. దానిలో స్టోరీ కూడా రాశాడు సార్, చెప్తున్నాడు ఫోన్ చేసి, నేను నా స్టోరీ రాశాను. ఇది చూసి ఇట్లా పద్మశ్రీలు 3 కాల్ చేశారు. అప్పుడు నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఫ్రాంక్గా ఒక మాట అడుగుతాను మేడం, ఇప్పుడు ఇరా సింఘాల్ లాంటి వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, దే ఆర్ రైట్ నో అరుణాచల్ ప్రదేశ్ వాటిల్లో అక్కడ పనిచేస్తున్నారు. అట్లాగే నేను ఇందాక మాట్లాడినట్టుగా కార్తిక్ కౌశల్, సో అతనికి ఇంకా రాలా. బట్ అట్లాంటి వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాలేదేమో అని అనిపిస్తుంది నాకు తెలిసినంత అప్ టు మై నాలెడ్జ్. చెప్తాను, వాళ్ళు కానప్పుడు మీరెందుకు రియాక్ట్ అయ్యారు నేను అడుగుతాను. నేను చెప్తా. ఎస్, నేను అసలు విషయం చెప్పాలి ఇక్కడ.
వీళ్ళే కాదు, కొన్ని వందల మంది సివిల్ సర్వెంట్స్ రెస్పాండ్ అవ్వాలా. ఎందుకు అవ్వలేదు? గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు బయట మాట్లాడితే ఈవిడ వల్ల వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని నాకు భయం. నేను అడిగేది ఇరా సింఘాల్ అనే ఆవిడ చెప్తా, ఆవిడ బేసికల్గా ఫస్ట్ ర్యాంక్, షీ ఈజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. ఆఫ్ కోర్స్. ఈవిడకి ఇంగితం లేదు కానీ ఆవిడకి ఇంగితం ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్ స్టెప్ బై స్టెప్ రియాక్ట్ అవుతారు. వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి మేము ఖండిస్తున్నామని కానీ చేస్తాను, గవర్నమెంట్ సర్వెంట్స్ ఇమీడియట్ చేయకూడదు. డొమైన్లోకి రూల్స్ ఒప్పుకోవు, అసలు గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ఒప్పుకోవు అనమాట. అసలు నేను షాక్, ఇంత డ్రాస్టిక్ స్టేట్మెంట్ పబ్లిక్లో ఇవ్వడం అనేది నేను కూడా షాక్. అది సో అందుకు వాళ్ళు రెస్పాండ్ కాలేదుగా. అవును, అంతే అంతే. వాళ్ళందరికీ కూడా మనసులో చాలా కష్టం ఉంది. చాలామంది నాతో షేర్ చేసుకున్నారు, చాలా కష్టం ఉంది. కానీ బాలలత గారు, ఒక సబ్జెక్ట్, అది కూడా ఇంకొకళ్ళని కించపరిచే సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో మీలాంటి ఒక ఉన్నత వ్యక్తి దాన్ని నెత్తికెత్తుకుని దాని గురించి మాట్లాడడం, అది మీ స్థాయిని తగ్గించుకున్నట్టుగా అనిపించట్లా? తగ్గించుకున్నాను. ఇందాక కూడా చెప్పా కదా, అవును, నా స్థాయి, నా మీద చేసే పర్సనల్ అటాక్స్, అంటే ఒక డిబేట్లో ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇంతవరకు నన్ను తక్కువ మంది విమర్శిస్తారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏమైపోయింది, డిబేట్ పెద్దది అయిపోయింది. అదేదో కోటా సిస్టమ్ గురించి నేను మాట్లాడినట్టు అయిపోయింది. అయిపోయినప్పుడు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. బట్ ఐఎమ్ రెడీ ఫర్ దట్. నేను ఒక కాజ్ కోసం నించున్నాను, అదే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, నా సమాజం కోసం ఈరోజు నేను నించోకపోతే, ఇప్పుడు మీరు చూసుకోండి, ఏ పెద్ద విషయంలో మనం ఇన్వాల్వ్ అయినా ఈ రోజుల్లో సోషల్ మీడియా యుగంలో మన పైన నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. ఎస్, నో డౌట్. ఐఎమ్ రెడీ టు ఫేస్. నేను మాట్లాడే విషయంలో కూడా మీకెందుకు ఈ విషయం అంతా, జర్నలిస్టులకు ఎందుకని మాట్లాడతారు, కింద కామెంట్స్లో పెడతారు. అబ్బా బ్రహ్మాండంగా పెడతారు. అయినో అది మాట్లాడుకుంటారు. మీరు చెప్పండి. మాట్లాడతారు. మీరే ఉన్నారు, మీరే ఉన్నారు, మీ సామాజిక వర్గం ఏంటి నాకు తెలియదు. మొత్తం మీ కమ్యూనిటీ బేస్ చేసుకుని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ నాలంటూ ఒక సోషల్ మీడియాలో వదిలేరు. ఏం చేస్తారు? ఊరుకోరుగా కదా, రియాక్ట్ అవుతారు. సమాజాలు రియాక్ట్ అవుతాయి. ఇంకోటి చెప్తా, సంఘాలు రియాక్ట్ అవుతాయి. ఇంకోటి చెప్తా, వేరే సంఘాలను అనమనండి, ఈ సంఘం కాకుండా, డిజబిలిటీ అనే కమ్యూనిటీ కాకుండా వేరే వాళ్ళని అనమనండి, వాళ్ళు ఏం చేస్తారో చూడమనండి. అందుకనే వీళ్ళు పాపం బలహీన వర్గాలని వీళ్ళ మీద పడేస్తున్నావా? నా బాధ ఏంటంటే, వీళ్ళ మీద పడేటటువంటి నువ్వు వీళ్ళని ఇంకా అప్లిఫ్ట్ చేయాలా, వీళ్ళని పైకి తీసుకురావాలి నువ్వు, వాళ్ళ కోసం కృషి చేయాలి నువ్వు. అంతేగాని వీళ్ళు పాపం అంటే దే ఆర్ అన్నీ 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 ఓర్చుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళనా నువ్వు అనేది. అంటే ఇన్స్టెబిలిటీ ఏమన్నా ఫీల్ అవుతుందని అంటారు ఆవిడ? అసలు మనసులో సెక్యూరిటీగా ఏమైనా ఉండొచ్చు. అది అసలు అదొక అంటే వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఇన్ ఏ డార్క్ స్పేస్ అనమాట. అసలు ఏం తెలియదు నాకు ఆవిడ ఏమనుకుంటుందో, ఆ మనసులో ఏముంది ఇదంతా చేస్తుంది అనేది నేను షాక్. ఎందుకంటే వివక్ష లేని సమాజాన్ని 100% చెప్తా. ఒకవేళ ఆవిడ స్థాయిలో ఇప్పుడు నేనున్నా, ఆవిడ పొజిషన్లో ఎగ్జాక్ట్గా ఉన్నా, ఎగ్జాక్ట్లీ ఆవిడ లైన్లో నేను ఉన్నా అనుకుందాం, నేను ఈ పాటికి నేనే బాలత అనే వ్యక్తి అమ్మాయి అనుకుందాం అని అనుకుందాం, ఖచ్చితంగా ఈ పాటికి రెస్పెక్ట్ఫుల్గా సారీ నేను మిమ్మల్ని అలా ఉద్దేశించి కాదు, నా మైండ్ సెట్ అది కాదని నేను క్లారిటీ ఇచ్చుకునేదాన్ని, నీట్గా ఒక అపాలజైజ్ చేసేదాన్ని, ట్వీట్ డిలీట్ చేసేదాన్ని. 1 or 2 days తర్వాత వస్తుందేమో అలాంటి రెస్పాన్స్. అయిపోయింది కదండి, కోటి మంది చూసాక ఇంకేంటి, అయిపోయింది. తీయాల్సిన పరువు తీయాల్సినంత ఇప్పుడు 4వ రోజు ఇది. అవును, సండే మొద్దున పెట్టింది, సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 days అయిపోయింది. ఇంకా అంతా అయిపోయింది కాదండి. తీసిన దాని వాల్యూ పోయింది, ఇంకా పోయినట్టే. వివక్ష లేని సమాజాన్ని తీర్చిదిద్దాలి, తీసుకురావాలని చెప్పి సివిల్ సర్వెంట్స్కి మీకున్న బైలాస్లో మీకు చెప్తారు. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు, ఎవరితో కూడా తక్కువగా మాట్లాడకూడదు, అందరినీ కూడా సమభావంతో చూడాలన్న ఆలోచన అయితే ఉంటుంది మీకు. అలాంటప్పుడు అసలు ఆ ఆలోచన రేకెత్తడానికి గల కారణాలు ఏమై ఉంటాయని అంటారు ఆవిడకి, మీ యాజ్ పర్ యువర్ ప్రెడిక్షన్? ఆవిడ వీళ్ళ పైన చిన్న చూపు అనుకుంటాను, చులకన అనుకుంటాను, అంతకు మించి పెద్ద కారణాలు ఉంటాయని కూడా నేను అనుకుంటాను. వస్తున్న ఇన్స్టెన్సెస్ ఏమన్నా మనకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందన్న ఆలోచన రావచ్చు కదా, అంటే కేసెస్ నేనేమనుకుంటానంటే, ఆవిడకి కాంట్రవర్సీ అంటే ఇష్టమేమో, ఆవిడ గవర్నమెంట్ నుంచి అంటే ఏమైనా తీసుకుంటే దానిలోంచి గవర్నమెంట్లోంచి బయటకు వచ్చి ఇంకేదైనా పోరాటాలు చేయడానికి సెలబ్రిటీ స్టేటస్ కావాలేమో, ఐడెంటిటీ కావాలేమో, అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని అనుకుంటాను. మేబీ నా ప్రిడిక్షన్. నాకు కూడా నిజంగా దీని మీద ఆవిడకి ఏం కావాలో, దీనిలో పర్పస్ నాకు తెలీదు. నాకు వస్తున్న రకరకాల ఇన్ఫర్మేషన్ బట్టి అంటే కాంట్రవర్సీలో ఉంటేనే కదా
మనకి బట్ ఓవరాల్గా ఇదంతా కలిసి పొలిటికల్గా టర్న్ తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎలా టర్న్ అవుతుంది పొలిటికల్గా? పొలిటికల్ పార్టీస్ కొంతమంది పొలిటికల్గా కొంతమంది ఆవిడకి సపోర్ట్ చేయటం కానీ, ఇటు పక్కన మీకు కొంతమంది సపోర్ట్ చేయటం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా అరైజ్ ఇది ఒక అవుతాయి? సోషల్ రీజన్, సోషల్ రీజన్ ని ఇది ఒక పొలిటికల్ గా సామాజికమైన వాడుకునే, issue. సోషల్ రీజన్ ని అదే పొలిటికల్ కదా. గా వాడుకునే ప్రయత్నం అనేది. మీడియా ఇది వ్యూస్ కోసం వాడుకుంటుంది. కొంతమంది ఈ సోషల్ మీడియాలో పెట్టేసి రకరకాల హిట్. అది క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ బాలలత వర్సెస్ స్మితా సబర్వాల్, స్మితా సబర్వాల్ వర్సెస్ దివ్యాంగ్ కమ్యూనిటీ. దిస్ ఈస్ ద స్టోరీ. స్టోరీ ఇస్ దిస్ నాట్ బాలలత అనే వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. బాలలత ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. కానీ వాళ్ళ కాదండి, ఆత్మగౌరవం స్మితా సబర్వాల్ గారికి ఇప్పుడు కన్సర్న్ ఐఏఎస్ గారికి గతంలో అంతంత పెద్ద పోస్టులు నిర్వహించి పద్మవిభూషణ్, పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ అవార్డు తీసుకున్న వాళ్ళ చరిత్ర తెలిసి ఉండదని అంటారా ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు? అన్నీ తెలిసినా కానీ ఆవిడ గాల్లో ఉంది. అంటే ఆవిడ అనుభవించింది కదా పదవి బాగా. ఇంకా డిస్కనెక్టెడ్ విత్ దట్ ఎంపతి అని అనిపిస్తుంది నాకు. షీ గాట్ డిస్కనెక్టెడ్ విత్ ఎంపతి. అదే నాకు అర్థమైంది. సో ఇదైతే పొలిటికల్ టర్న్ అయితే తీసుకునే అవకాశం మీకు కనిపించట్లా? ఈ విషయం అయితే టర్న్ తీసుకోదు, అంత ఆ రేంజ్లో పొలిటికల్ టర్న్ తీసుకోదు. కానీ ఇట్స్ గోయింగ్ టు బికమ్ అ సోషల్ మూమెంట్. బట్ మీరు కూడా సమాజంలో ఒక భాగం. సమాజంలో అందరూ కూడా సమానం అని మనం మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రత్యేకంగా నన్నెందుకు ఈ రకంగా మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని మీరు ముందుకు రావటం అనేది, అంటే నాట్ ఓన్లీ యూ, సమాజంలో మీరు ముందుకు రావటం అనేది స్పెషల్గా మేమేదో మా కేటగిరీ అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నట్టు కాదు. అది అతి దారుణమైన ఫీలింగ్. మీరు ఆలోచించండి, ఒక కేటగిరీ ఉంది, వాళ్ళకి కంప్లీట్గా ఏ శక్తి లేదు. మిగతా కేటగిరీలకు ఉన్నట్టు ఒక గ్రూపిజం లేదు, బలం లేదు, వాయిస్ లేదు, వాళ్ళకి సంబంధించి ఒక పోరాట సమితిలు లేవు, వాళ్ళ హక్కులకు సంబంధించిన డిస్కషనే లేదు. అటువంటి ఈ 21st సెంచరీలో, ఇంత టెక్నాలజీ యుగంలో, ఇంత దిగువనున్న కమ్యూనిటీ గురించి వాయిస్ అనేది కొంత ఇవ్వటం అనేది నా బాధ్యత. ఇందాకే చెప్పాను, ఇవ్వలేకపోతే అది నా నేరం. ఇవ్వలేకపోతే నేను ఉండి నా ఎగ్జిస్టెన్సే ఉండదు. అని నేను ఉండి దాని విలువ ఉండదు. నన్ను నేను దిగదార్చుకోవడానికి కారణము ఇంత చిన్న కమ్యూనిటీ కోసం నాకేం రాదు. ఎస్, ఇన్ఫాక్ట్ ఐ లాస్ట్ బాలలత గారికి అంత పేరుండగా ఆవిడ ఎందుకు దీంట్లోకి అసలు దిగుతున్నారు? నేను ఒకరికి కష్టపడి 1 year కూర్చోబెట్టి ర్యాంక్ గురిస్తే ఒక స్టూడెంట్ తీసుకొస్తే నాకు పేరు వస్తుంది. అవును, ఎంతో మంది చాలా ర్యాంకర్స్ ఉన్నారు మంది మీ చేతి ఏదో ద్వారా వచ్చిన అంటే వాళ్ళు. దీని మీద ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు కానీ రాంగ్. అది రాంగ్. నేను ఈ కమ్యూనిటీ కోసం ఎందుకంటే నాకు వాళ్ళ పెయిన్ ఇక్కడ తగులుతూ ఉంటుంది, ప్రతి మాట ఇక్కడ తగులుతుంది అసలు కదా. మనసు మీద తగిలినప్పుడు చావడానికి రెడీ అవుతాం. డౌట్ కూడా లేదు, అది మనసు మీద తగిలింది. ఇది మీకు అంటే నేను చెప్పాను, నా జీవితంలో మోస్ట్ పెయిన్ఫుల్ డే ఆ ట్వీట్ చదివిన రోజు నాకు. అంటే ఆ పెయిన్ అనేది అసలు నేను బ్లాంక్ అయిపోయా మనిషిని. రైట్, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యు మోర్ అండ్ మోర్. ఒక చిన్న విషయం, అందుకనే నేను వచ్చాను. నేను ఎప్పుడు ఉద్యమాలు చేయను, ఉద్యమాలు పాల్గొనను. ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ కూడా జర్నలిస్టే. ఆయన చాలా మంచి చెప్పేవాళ్ళు. ఆయన ఉంటే కూడా ఏం జరిగేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా మంచి చెప్పేవాళ్ళు. సమాజాన్ని మంచికి చేయమని చెప్పేవాళ్ళు, అందరినీ ముందు తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. నాకు ఉన్నంతలో చేస్తున్నాను. అండ్ రెండోది, ఏది మీరు చెప్పండి, ఏ వ్యవస్థలో ఎవరు బయటకు వచ్చినా ఏది ఉచితంగా చేయలేము. అన్నీ నేను ఎంతమందికి నేను ఉచితంగా చేస్తాను నా మనసుకు తెలుసు. బయటికి నేను పబ్లిక్లో చెప్పను. అయితే వీళ్ళు ఒకటేసారి పర్సనల్ క్రిటిసిజం చేసేసి నేను ఒక దివ్యాంగ సమాజం గురించి మాట్లాడానని ఆ కాజ్ విషయం వదిలేసేసి అది మొత్తం టర్న్ వేరేగా తీసుకుంటుంది. టర్నింగ్ తిప్పేస్తుంది అన్నమాట, తిప్పుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2-3 అంశాలు, నా పర్సనల్ అంశాలు బయటికి లేవనెత్తున్నారు. అది ఏమీ లేదు దానిలో, పెద్ద ఇష్యూ కూడా కాదు. కానీ స్టిల్ ఐఎమ్ రెడీ. ఎందుకు తెలుసా, నాకు ఒకవేళ నేను దీనిలో స్టెప్ వేస్తే నా మీద ఏమొస్తుందో కూడా నాకు తెలుసు. అంటే ఎప్పుడైనా సరే మనం ఓపెన్ డిబేట్కి వెళ్ళినప్పుడు మనం విమర్శించేవాళ్ళు మన పర్సనల్ లైఫ్ని ఎదుగుతారు. ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది ఎదుగుతారు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. లెట్ దెమ్ సెండ్ మీ టు హెల్ ఆర్ లెట్ దెమ్ కిల్ మీ అవుట్. బట్ ఇది నా కాజ్ అంతే. సో అల్టిమేట్గా ఫైనల్గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు మీ నుంచి, అక్కడి నుంచి? ఇంకా నిన్న మొన్న ట్వీట్ డిలీట్ చేసి దేవుని ఎదురు చూసా, చేయలా. అది ఎక్కువ వెళ్ళిపోయింది కూడా. ఇంకా డిలీట్ చేసినా దానిలో ఏం లేదు, పసలేదు, ఇంకా అయిపోయింది. అది అంటే దాన్ని డైల్యూట్ అయిపోయింది. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫర్దర్గా మీరు? మైండ్ సెట్ మార్చాలి. ఎవరి మైండ్ సెట్ మారుస్తారు? ఆవిడ లాంటి వాళ్ళది సమాజంలో.
ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలామంది. చాలామంది ఉన్నారు. కొంతమంది బయట చెప్తారు, చెప్పరంతే. కానీ పబ్లిక్గా వచ్చి ఆవిడలాగా స్టేట్మెంట్స్ ఇచ్చే ధైర్యం మాత్రం వాళ్ళకి ఉండకుండా చూడాలి. కొంతమంది బయటపడ్డారు. మిగతా వాళ్ళు కూడా బయట పడతారని మీరు ఆశిస్తున్నారా, లేకపోతే అస్సలు పడరు. అసలు యాక్చువల్లీ బయట పడకుండా ఈ ఉద్యమం. అసలు ఈ సబ్జెక్టే బయటికి రాకూడదన్న ఆలోచనతో మీరు ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా మీకు? ఐ మీన్ అంటే ఇలాంటివి మళ్ళీ ఎవరు కూడా రేస్ చేయకూడదు, ఇట్లాంటి మొత్తం ఇష్యూస్ని పైకి రేస్ చేయకూడదు. మొత్తం అసలు నేను మాట్లాడటానికి కారణం అది 2-3 ఆలోచనలు నాకు మనసులో. ఒకటి, దీనివల్ల ఉద్యోగాలు రావు, కొత్తవి వచ్చేవి ఈ డిబేట్ వల్ల, ఇష్యూస్ వల్ల, ఆవిడ రైజ్ చేసిన ఇష్యూ వల్ల, పాయింట్స్ వల్ల ప్రైవేట్ సెక్టర్లో రావు వీళ్ళకి జాబ్స్. 2, వాళ్ళ ఆత్మస్థైర్యం, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. 3, ఈవిని ఇలా వదిలేస్తే ఇంకా వాగుడు వస్తుంది. ఈవిడ దగ్గర నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు. ఇలాంటి విమర్శలు, వీళ్ళపైన జోకులు, సినిమాల్లో జోకులు ఎన్నో ఉంటాయి. అన్నీ కట్ చేయాలంటే మాత్రం వీళ్ళు ఊరుకోరు అనే భయం ఉండాలి. రైట్. థ్యాంక్ యూ మేడం. చాలా ఓపిక్గా సివిల్ సర్వెంట్గా ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళే డైరెక్ట్గా మీలాంటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అనేది నేటి సభ్య సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితులేమో అని అనిపిస్తోంది. ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇట్లా మాట్లాడకూడదేమో అని అనిపిస్తోంది. బట్ ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.